మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభువు మాటలు వినే గొప్ప ఆధిక్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. ప్రభువు మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు యొక్క స్వరము వినగలిగే మనస్సును ప్రభువు మనకు దయచేయునుగాక. ప్రభు యొక్క మాటలు మంచి హృదయము అనే మంచి నేలలో పడే విత్తనాలుగా ఉన్నట్లు సహాయం చేయునుగాక. ఇవి జీవం కలిగినటువంటి మాటలు, వెలుగునిచ్చే మాటలు, మనలను తెప్పరిల్ల చేసే మాటలు. దేవునికి వందనాలు. 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఆయన దూత. దేవునికి సేవకులు ఉన్నారు. భౌతికమైనటువంటి సేవకులు భూమి మీద, మరియు ఆత్మ సంబంధమైనటువంటి దేవదూతలు దేవుని యొక్క కార్యములను చేయుటకు, నెరవేర్చుటకు, తన స్వరమును వినిపింప చేయుటకు దేవునికి సేవకులు ఉన్నారు. కనపడనటువంటి సేవకులు ఉన్నారు. అది మనకు ఈ సేవకులు, దూతలు, దేవుని దూతలు మనలను మన చుట్టూ ఉండి రక్షించును. దేవునికి స్తోత్రం. ఇది మనకు మానవ బుద్ధికి అందనటువంటి విషయము. అంత త్వరగా నమ్మకము ఉండదు. ఒక దూత మన చుట్టూ ఉన్నాడా? మన చుట్టూ దూతలు ఉన్నారా అనే విషయము నమ్మడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన తన దూతలను ఉంచి కావలియుండి వారిని రక్షించును. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయములో ఈ దూతల యొక్క సమాచారాన్ని మనము ఒకసారి గమనిస్తే 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను. ఎవరు దూతలు? తన దూతలను వాయువులుగాను, అంటే ఒక గాలి రూపంలో ఉన్నటువంటి వారు తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దేవుని యొక్క దూతలను గూర్చి ఈ దూతలు వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను తన సేవకులుగా చేసుకునేటటువంటి వాడు. తిరిగి 14వ వచనంలో చూడండి. వీరందరూ రక్షణ యను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకు. స్వాస్థ్యము పొందబోవు వారు ఎవరు? మనమే. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తుని అంగీకరించాము. మనము ముందు భవిష్యత్తులో స్వాస్థ్యమును పొందబోచున్నాము. అంగీకరించిన వారికి సహాయము, పరిచారము చేయువారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరిచారము చేయుట, దేవుని పిల్లలకు పరిచారము చేయుట, అది దూతల యొక్క పరిచర్య. దేవునికి స్తోత్రం. దూతల పరిచర్య. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మొదటి రాకడయందు దూతల పరిచర్యను మనము ఆలోచన చేస్తే, అక్కడ 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము
అక్కడ జ్ఞానులకును, చూడండి 2వ అధ్యాయము 12వ వచనంలో, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, దూతలు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిష్యుని సంహరింపవలెనని ఆయనను వెదకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిష్యుని ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. ఈ దూతలు దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఉండి వారిని రక్షించేటటువంటి ప్రక్రియలో ఇక్కడ దేవుని యొక్క దూతలు ప్రత్యక్షమవుట, దేవుని యొక్క దూతలు కలలలో కనపడుట, దేవుని యొక్క దూతల స్వరమును వీరు వినుట, వినిన దాన్ని బట్టి వీళ్ళు దాని ప్రకారం నడుచుకొనుట, ఇది అయితే నాకైతే అనుభవం లేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎప్పుడు అట్టి అనుభవాలు ఇస్తాడో? వాక్యమైతే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దూతల పరిచర్య ఉన్నది, దూతల సమాచారము ఉన్నది. కాబట్టి ఇట్టి విషయములలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయాలని మనం కూడా కోరుకోవచ్చు. దేవుని యందు భయభక్తులైనటువంటి వారి ఎడల ఆయన తన దూతలను ఉంచి ఆయన కాపాడువాడుగా ఉంటున్నాడు. మనకందరూ తెలిసినటువంటి వాక్యము 91వ కీర్తనలో, కీర్తన గ్రంథంలోనే 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. వాళ్ళు ఏం చేస్తారు? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నేను అనుకుంటున్నాను, మనకు తెలియకుండా ఎన్ని ప్రమాదాలు తప్పిపోతుంటాయో. క్షణిక కాలంలో త్రుటిలో తప్పినటువంటి ప్రమాదాలు, అవన్నీ వాక్యానుసారంగా గమనిస్తే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి వారు తమ చేతులలో మనల్ని ఎత్తి పట్టుకుందురు. దేవుని యొక్క దూతల కాపుదల మన చుట్టూ దేవుడు ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దూతలు దేవునికి సేవకులు. ఆ సేవకులు మనకు ఉపచారము చేయువారుగా, మనకు సహాయం చేయువారుగా, మనల్ని కాపాడువారుగా ఉంటున్నారు. మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయములో యేసుక్రీస్తు విషయములో కూడా 11వ వచనంలో అపవాది శోధించినప్పుడు అప్పటి వరకు 40 రోజులు ఉపవాసం ఉండి, ఉపవాసం తర్వాత అపవాది ద్వారా శోధించబడినప్పుడు, అంటే శరీర రీతిగా చాలా బలహీనంగా ఉన్నాడు, మానసికంగా చాలా అపవాది ద్వారా ఒత్తిడి ఉన్నది. ఆ సమయంలో 11వ వచనంలో అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అదేంటో, ఎటువంటి పరిచర్య చేసిరో, ఏ విధముగా బలపరిచిరో,
ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరించి అట్టి అనుభవాలను మనకు దయచేస్తే తప్ప మనం వాటిని బుద్ధిపూర్వకముగా తెలుసుకొనలేము. లూకా సువార్తలో 22వ అధ్యాయములో కూడా చూడండి, లూకా సువార్తలో 22వ అధ్యాయములో 43వ వచనము, గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు చూడండి, 42, 43. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. దేవుని యొక్క దూతలు సేవకులుగా తన యందు భయభక్తి కలిగినటువంటి వారి ఎడల చేయుచున్నటువంటి కార్యములను మనము గుర్తించుదాము. కృంగిపోయినప్పుడు, భయపడుతున్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు సేవకులుగా మనకు ఉపచారం చేయువారుగా, బలపరచువారుగా, మనల్ని తమ చేతులలో ఎత్తి పట్టుకొను వారుగా దేవుడు పంపుతాడు. దేవుడు పంపుతాడు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము నుండి చూస్తే ఆ దర్శనాలు అర్థం కాని సమయంలో, దర్శనాల యొక్క వివరణ విషయంలో దేవుడు తన దూతలను పంపించి దానియేలును బలపరిచి వాటి యొక్క వివరణ తెలుసుకోవడంలో తన దూతలకు ఆజ్ఞాపించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దూతలు ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే వాయువులుగాను అగ్నిజ్వాలలుగాను ఉన్నటువంటి వారు. అంటే ఇప్పుడు ఆ దానియేలు గ్రంథములో 2వ అధ్యాయములో చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో వారు షద్రకు, అబేద్నెగో, మేషకు వీళ్ళు అగ్నిగుండములో వేయబడినప్పుడు జరిగినటువంటి సంఘటన. 3వ అధ్యాయం దానియేలు గ్రంథము 3వ అధ్యాయములో 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. అక్కడ తర్వాత వారిని అగ్నిగుండములో వేసినప్పుడు ఇరవై 23వ వచనంలో, షద్రకు, మేషకు, అబేద్నెగో అయిన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న గుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అగ్నిజ్వాలలుగా తన సేవకులను ఇక్కడ వారిని కాపాడడానికి ఎవరు వెళ్ళారు? అగ్ని జ్వాలలుగా ఉన్నటువంటి దేవదూత. అగ్ని జ్వాల కూడా ఒక దేవదూత. దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క పని జరిగించుట కొరకు ఎవరైతే వస్తున్నారో వారు దేవుని యొక్క దూతలు.
ఎక్కడైనా ఉండగలరు. దేవుని యొక్క దూతలు ఏ రూపమునైనా వాళ్ళు ధరించుకొనగలరు. గనక మనము ఈరోజు దేవుని యందు భయభక్తులైనటువంటి వారి చుట్టూ ఆయన దూతలను ఆయన కావలిగా ఉంచి మనలను రక్షించును. మనలను రక్షించును. ఇప్పటికే రక్షిస్తున్నాడు. ఆ జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. చూడండి, ఏ మనిషి తన ప్రాణాన్ని రక్షించుకొనలేడు. ప్రతిరోజు మనము బ్రతుకుతున్నాము, కాపాడబడుతున్నాము అంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన మనల్ని ఎత్తి పట్టుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ విధంగా అనేక మార్లు తన కార్యాలను జరిగించుటకు తన దూతల ద్వారా కార్యాలను జరిగిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయములో చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయములో 11వ వచనంలో యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోనాషునకు కలిగిన ఓఫ్రాలు అనే మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లుగాను గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి ఇప్పుడు సంభాషణ. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించిన? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని చుట్టూ తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, దేవుని దూత దేవుని యొక్క స్వరమును దేవుని యొక్క సందేశాన్ని తన ప్రజలకు తెలిపే విధముగా ఇక్కడ దేవుని యొక్క దూత కార్యములను మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఈ విధంగా అనేక మార్లు దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క దూతలు సేవకులుగా నెరవేర్చినట్లు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి కూడా దేవుని యొక్క దూతల పరిచర్య ఉన్నది. దేవుని యొక్క దూతల పరిచర్య ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో యేసుక్రీస్తు, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచింట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. భూమి అందంతటికి పంపబడిన దేవుని యొక్క ఆత్మలు, దేవుని యొక్క దూతలు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయములో కూడా చూడండి, 1వ వచనములో 2వ వచనంలో, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. అంటే ఇప్పుడు మళ్ళా సాతానుతో దేవుని యొక్క సందేశాలు, దేవుని యొక్క ఆజ్ఞలు దూతల ద్వారా మాట్లాడగలడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సాతానుతో ఎవరు మాట్లాడతారు? సాతానుతో ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. దేవుని యొక్క దూతలు మాట్లాడుతారు.
ఉమ్. తర్వాత 1వ అధ్యాయంలోనే, జకర్య గ్రంథము 1వ అధ్యాయంలోనే దేవుని యొక్క దూతలు 12వ వచనంలో, అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపగించి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలైనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనని తాత్పర్యంతో వారు సహాయులైరి. యెహోవా దూతలు యెహోవా స్వరము, యెహోవా సందేశాలను తీసుకొని వస్తున్నటువంటి వారు, మనల్ని కాపాడేటటువంటి వారు. యెహోవా దూతల యొక్క పరిచర్య ప్రకటన గ్రంథములో ఒక్కొక్కసారి యెహోవా దూతకు యెహోవాకు ఉన్న ఆ వ్యత్యాసము తెలియక, యెహోవా దూతనే, యెహోవా పంపించినటువంటి దూతలే దేవుడని అనుకునే ప్రమాదం ఉన్నది. అందుకని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలము, యెహోవా దూతలు వేరే, యెహోవా వేరే. యెహోవా దూతలు వేరే, యెహోవా వేరే. మరియు ఇదే ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో యోహాను గారికి అనేక విషయాలు, తెలియనటువంటి విషయాలు తెలుపుతూ, సంశయాలకు జవాబునిస్తూ, అన్ని వివరిస్తున్నటువంటి ఒక దూత చాలా, ఆ దర్శనంలో చాలా కాలము యోహాను గారిని బలపరుస్తూ ఉన్నటువంటి దూతను చూచి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు శిష్యుడైనటువంటి యోహాను. అప్పుడు దూత అన్నటువంటి మాటలు, నేను కూడా ప్రవక్తలతో సేవకులతో సమానుడను, ప్రభువైన యెహోవాకే నమస్కారము చేయవలెను. దూతలకు కాదు. దూతలు గొప్పవారే, దూతలు పంపబడిన వారే, దూతలు వాయువులుగాను అగ్నిజ్వాలలుగాను ఉన్నటువంటి వారే. దూతలు దేవుని యొక్క గొప్ప సందేశాలను తీసుకొని వచ్చువారే. కానీ వారు ఆరాధనకు పాత్రులు కారు. దూతలే ఆరాధనకు పాత్రులు కారు. అక్కడక్కడ క్రైస్తవ లోకంలో, క్రైస్తవ చరిత్రలో గొప్ప గొప్పగా పరిచర్య చేసినటువంటి వారిని పూజించుట, ఆరాధించుట అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాము. గౌరవించుట వేరే, పూజించుట వేరే. గౌరవించుట అనగా వారి యొక్క జీవితం యొక్క, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి విషయాలు ప్రభావితం చేసే విషయాలను ఇప్పుడున్నటువంటి తరానికి అందిస్తూ, ఒక మాదిరికరమైనటువంటి సేవకులు ఉన్నారు, ఆ విధంగా మనము జీవించాలని ప్రోత్సాహపరిచేయడానికి వారిని మనము గుర్తు చేసుకోవచ్చు, వారిని గౌరవించవచ్చు. కానీ వారు ఆరాధనకు, పూజకు అర్హులు కారు. యెహోవాని, దేవుని మాత్రమే స్తుతించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి
దేవుని యొక్క దూతల పరిచర్య. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం నుండి. ప్రకటన 22:8. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా, అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దూతలు చూడండి, మేము కూడా ఈ ఈ వాక్యాలను గైకొంటున్నటువంటి వారితో సమానులము, ప్రవక్తలతో సమానులము, సహదాసులము. దేవునికే నమస్కారము చేయవలెను. దేవునికే నమస్కారం చేయవలెను. ఈ దూతలకు ఒకసారి పెద్ద పాఠము, ఒక గొప్ప పాఠము దొరికింది, నేర్చుకున్నారు. అంతకు మునుపు ఎప్పుడో చాలా సంవత్సరముల క్రిందట పరలోకంలో ఒక దూత మరియు ఆ పెద్ద దూతను వెంబడిస్తున్నటువంటి అనేక మంది దూతలు ఒక గుంపుగా తయారై దేవుని కంటే ఎక్కువగా తమ్మును తాము హెచ్చించుకొని, ఊహించుకొని, అతిశయంతో నింపబడినప్పుడు ప్రభువు ఆ దూతను, వాని అనుచరులను భూమి మీద పడవేసినప్పుడు ఈ దూతలందరికీ ఒక పాఠము దొరికింది, ఒక పాఠాన్ని నేర్చుకున్నారు. లేకపోతే దూతలు చేసే పరిచర్యలకు, అంత గొప్ప గొప్ప పరిచర్యలకు దూతలు ప్రజల నుంచి పూజలు అందుకోవచ్చు, ప్రజల నుండి ఆ ఆరాధన అందుకోవచ్చు. కానీ దూతలే చెప్పుచున్నారు, అంత పెద్ద పరిచర్య, దేవుని యొక్క స్వరమును విని, దేవుని యొక్క సందేశాలను తీసుకొని వచ్చి ప్రత్యక్షమై, అంత శక్తి కలిగినటువంటి వాయువులుగాను అగ్నిజ్వాలలుగాను ఉన్నటువంటి దూతలు, వద్దు వద్దు వద్దు, మాకు కాదు, పూజలు ఆరాధనలు మాకు కాదు అని అంటున్నాడు. పాఠం ఏంటంటే ఇంకొక పాఠము, భూలోకంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప పరిచర్యలు చేసినటువంటి వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు. వారిని పూజించుట, వారిని ఆరాధించుట అది మనకు తగినటువంటిది కాదు, అది వాక్యానుసారమైనటువంటిది కాదు. వారి గొప్ప కార్యాలను బట్టి, గొప్ప జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు. వారితో దేవదూతల పరిచర్యతో పోల్చుకుంటే ఎక్కడైనా సమానమవుతారా? దేవదూతల పరిచర్యతో భూలోకంలో ఉన్నటువంటి భయభక్తులైనటువంటి వారి పరిచర్యతో పోలిస్తే దేవదూతల పరిచర్య ఎంతో గొప్పది. ఆ దేవదూతలు అంటున్నారు, మీరు మాకు నమస్కారం చేయకండి, నేను మీరు అందరం ఒక్కటే, అందరం ఒక్కటే, ఆయనకే నమస్కారం చేయవలను. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు తన దూతల నుంచి మనలను రక్షించును, కాపాడును, అనేక గొప్ప కార్యాలను జరిగించును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ధ్యానములో సత్యమును, జీవమును, వెలుగును మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, నీ దూతలను నాయనను పంపిస్తున్నావు, అనేక కార్యములను జరిగిస్తున్నావు. నీకే వందనాలు. ఇంతగా, ఇంత అద్భుతముగా మా పట్ల నాయన నువ్వు చేయించినటువంటి కార్యములను బట్టి నీకు వందనాలు. దూతల స్వరమును వినగలిగే మనస్సును నాయన మాకందరికి దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.